కన్నపేగు తల్లడిల్లింది. కంటి నిండా నిద్ర కరువైంది. 19 రోజులుగా జ్ఞానేశ్వరి కోసం ఆ తల్లి చేసిన నిరీక్షణ నరకప్రాయమైంది. అమ్మా అని పిలిచి ఆ గొంతు మూగబోయిందో, ఎక్కడో అనాథగా ఏడుస్తుందో అన్న భయం ఆ తల్లి గుండెను పిండేస్తుంది. అన్నం ముట్టలేదు, కంటికి రెప్ప వేయలేదు. ఫలితం శరీరం సహకరించలేదు. తుని సమీపంలో అదృశ్యమైన 2 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి తల్లి భవాని నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణాలు క్షీణిస్తున్న స్థితిలో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి బెడ్పై సెలైన్ బాటిల్స్ మధ్య కూడా ఆ తల్లి పెదవులు పదే పదే ఒకే మాట అంటున్నాయి: నా పాప ఎక్కడుంది? నా తల్లిని నా ఒడికి చేర్చండి అంటూ ఆసుపత్రి గోడలు సైతం కన్నీరు పెట్టేలా రోదిస్తోంది. ఇన్నాళ్ళు అదృశ్యం కేసుగా సాగిన ఈ కథనం ఇప్పుడు పొలిటికల్, లీగల్ థ్రిల్లర్గా మారింది. చిన్నారి ఆచూకీ కనిపెట్టడంలో పోలీసుల వైఫల్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తుని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు 19 రోజులుగా ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. కోర్టు ఆదేశాలతో ఉలిక్కిపడ్డ తుని రూరల్ పోలీసులు కేసును కేవలం మిస్సింగ్ కేసుగా కాకుండా హై ప్రొఫైల్ కిడ్నాప్ యాంగిల్లోకి మార్చారు. ఆ ప్రాంతానికి వచ్చి వెళ్లిన సంచార జాతులు, జిడిపిక్కల వ్యాపారుల ఫోన్ నెంబర్లను సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్ చేయడం ప్రారంభించారు. వందలాది ఫోన్ కాల్స్ డేటాను జల్లెడపడుతున్నారు. ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణంలో ఈ ఘోర నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ జ్ఞానేశ్వరి ఇంటికి వచ్చిన ఒక జ్యోతిష్యుడి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. యావత్ జిల్లాలో సరికొత్త చర్చకు దారితీశాయి. పసిపాపకు ఎలాంటి ప్రాణహాని లేదని, కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి ఇక్కడికి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో భద్రంగా ఉంచారని ఆయన జోస్యం చెప్పారు. పాపను తూర్పు దిశగా తీసుకెళ్లారని, జులై లేదా సెప్టెంబర్ లోపు ఆచూకీ ఖచ్చితంగా దొరుకుతుందని ఆయన చెప్పిన మాటలు అటు ఆశలను, ఇటు తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.